గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు NSN స్పీడ్ న్యూస్. మహిళా సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో 70 లక్షల యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను వారికి అప్పగించామన్నారు. 50 ఉన్న డ్రెస్ కుట్టి కూలిని 70కి పెంచేలా త్వరలోనే జీవ విడుదల చేస్తామని చెప్పారు. వస్త్రాల కటింగ్ కోసం యంత్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ సెంటర్లు ఉండగా గౌట్ స్కూళ్ల పరిధిలో ఉన్న 15,640 కేంద్రాలను ప్రీ స్కూల్స్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తోంది. వాటి ఆధునీకరణకు 30 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఆయా కేంద్రాలకు రంగులు, పిల్లలకు ప్రత్యేక యూనిఫామ్స్, బుక్ ర్యాక్స్, పుస్తకాలు కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జూన్ 6 తర్వాత ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాల కొరతతో రైతుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించి కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. గోదాములు, దుకాణాలను నిత్యం తనిఖీ చేయాలని సూచించారు. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయితే 3 నుంచి 12 నెలల బెయిల్ కూడా దొరకదు. పాన్ ఆధార్ లింకు గడువు నేటితో ముగియనుంది. అనుసంధానం చేయని వారు మార్చి 31, 2024కు ముందు చేసిన ఆర్థిక లావాదేవీలపై ఎక్కువ టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుందని ఐటీ శాఖ హెచ్చరించింది. 1000 అపరాధం రుసుముతో మే 31, 2024 లోపు లింక్ పూర్తి చేయాలని, ఆ లోపు పాన్ యాక్టివేట్ చేసిన వారికి ఎలాంటి అదనపు భారం ఉండదని పేర్కొంది. భారత సరిహద్దుల్లో చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. సిక్కింకు 150 కిలోమీటర్ల దూరంలో 6 అధునాతన యుద్ధ విమానాలను మోహరించింది. ఈ నెల 27న సేకరించిన శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెలుగు చూసింది. షిగాట్సేలోని ఎయిర్పోర్ట్లో చైనా J-20 ఫైటర్లు మోహరించినట్లు తెలుస్తోంది. కాగా మన సరిహద్దుల్లో చైనా ఫైటర్లను మోహరించడం ఇది తొలిసారేమీ కాదు. 2020-23 మధ్యకాలంలో కూడా అనేక సార్లు తన వక్రబుద్ధిని చాటుకుంది. గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. IDF దాడుల్లో 24 గంటల్లోనే 53 మంది మృత్యువాత పడ్డారు. మరో 357 మంది తీవ్రంగా గాయపడ్డట్టు స్థానిక ఆరోగ్య శాఖ తెలిపింది. గాయపడిన వారిలో పారామెడికల్ సిబ్బంది కూడా ఉన్నారు. టాల్లస్ సుల్తాన్ ప్రాంతంలో జరిగిన బాంబు దాడి బాధితులకు సాయం అందించేందుకు వీరు వెళ్లగా గాయపడ్డారు. కాగా గాజా ప్రాంతం మొత్తం తమ అధీనంలోకి వచ్చిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. కలియుగ వైకుంఠం తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. దాదాపు కిలోమీటర్ మేర క్యూ ఉంది. సర్వదర్శనం టోకెన్ లేని వారికి స్వామివారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. ఫోన్పే కొత్తగా 6 విభాగాల్లో సెక్యూర్డ్ లోన్ స్కీమ్లను అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు మ్యూచువల్ ఫండ్, గోల్డ్, బైక్, కార్, హోమ్ అండ్ ప్రాపర్టీ, ఎడ్యుకేషన్ లోన్ను పొందవచ్చని సంస్థ తెలిపింది. ఇందుకోసం బ్యాంకులు, MBFCలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. 535 మిలియన్ యూజర్లకు సులభంగా, వేగంగా రుణాలు అందించడమే లక్ష్యంగా పేర్కొంది. న్యూయార్క్ హ్యాష్మనీ కేసులో తనను కోర్టు దోషిగా తేల్చడంపై డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. నిజమైన తీర్పు ఎన్నికల రోజున నవంబర్ 5న ప్రజలు ఇస్తారని పేర్కొన్నారు. తాను ఎలాంటి నిర్ణయం చేయలేదని అన్నారు. విచారణ మోసపూరితంగా, అవమానకర రీతిలో జరిగిందని ఆరోపించారు. ఇక్కడ ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసని, వారే నిజమైన తీర్పునిస్తారని మీడియాతో మాట్లాడారు. తీవ్ర ఉష్ణోగ్రతలకు తాళలేక ఉత్తరాది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బీహార్లోని ఔరంగాబాద్లో గురువారం 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా వేడి సంబంధ సమస్యలతో జిల్లా ఆసుపత్రిలో 2 గంటల వ్యవధిలో 16 మంది మరణించారు. గత 24 గంటల వ్యవధిలో వడగాళ్లకు మరో 19 మంది చనిపోయారు. ఎండలకు ఢిల్లీలో ఓ వ్యక్తికి అసాధారణ స్థాయిలో 108 డిగ్రీల సెల్సియస్ జ్వరం వచ్చింది. కిడ్నీలు, కాలేయం విఫలమై అతను చనిపోయాడు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరును ఇందిరా వనప్రభగా మార్చనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు తెలంగాణకు హరితహారం పేరుతో జరిగాయి. ఇకపై ఇందిరా వనప్రభ పేరుతో కొనసాగనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని జవాబుదారీతనంతో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా వర్షాకాలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ సర్కార్ ప్రారంభించింది. విజయవాడలో డయేరియా విజృంభిస్తుంది. ఇప్పటి వరకు అతిసారంతో 5గురు మరణించినట్లు తెలుస్తోంది. కృష్ణా జలాలు కలుషితం కావడంతో మొగల్రాజపురం, సింగనగర్, పాయకాపురం ఏరియాల్లో 100కు పైగా డయేరియా కేసులు నమోదయ్యాయి. వాంతులు, విజయచనాలతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే డయేరియాతో ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదని, అవి సహజ మరణాలేనని వైద్యాధికారులు చెబుతున్నారు. NCC శిక్షణతో విద్యార్థులకు సమాజం, దేశంపై బాధ్యత పెరుగుతుందని NCC ఏపీ టీజీ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. గుంటూరు, ఒంగోలులో NCC డైరెక్టరేట్, విశాఖలో అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జూన్ 4న ప్రభుత్వం కొలువుదీరగానే సీఎంతో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో 2500కు పైగా విద్యా సంస్థలకు NCC ట్రైనింగ్ గుర్తింపు ఉండగా మరో 1600 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా ఉప్పు తయారీ నిలిచిపోయింది. దీంతో ఏపీ ఉప్పుకు డిమాండ్ పెరిగింది. వారం కిందట వరకు 75 కేజీల బస్తా 100 నుంచి 150 రూపాయలు పలకగా ఇప్పుడు 200 దాటింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 4000 ఎకరాల్లో ఉప్పు పండిస్తున్నారు. గతంలో ఎకరాకు 800 నుంచి 900 బస్తాల దిగుబడి వస్తుండగా ఈసారి 1300 నుంచి 1400 వరకు వస్తుంది. రేటు కూడా పెరగడంతో దాదాపు 7000 మంది రైతులు, 10,000కు పైగా కూలీలకు లబ్ధి చేకూరుతుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నేడు రిటైర్ కాబోతున్నారు. నిన్న ఆయనకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఏబీవీ ఆ ఉత్తర్వులను సీఎస్ జవహర్ రెడ్డికి అందజేశారు. ఈ అంశాన్ని పరిశీలిస్తానని సీఎస్ చెప్పారు. కాగా టీడీపీ హయాంలో నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడాలనే అభియోగంతో మే 31, 2019న ప్రభుత్వం ఏబీవీని సస్పెండ్ చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను స్కూల్లో పాఠ్యాంశంగా చేర్చాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 3 నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి 7వ తరగతి పాఠ్య ప్రణాళికలో ఏఐను పాఠ్యాంశంగా చేర్చనున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధకు వాడకంతో పాటు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దానిపై విద్యార్థులకు జ్ఞానం అందించాలని ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేఎఫ్ బ్రాండ్ కొరత తప్ప మిగిలిన అన్ని రకాల బీర్లు అందుబాటులో ఉన్నాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. బీరు తయారు చేసే కంపెనీలకు 3వ షిఫ్ట్ అనుమతించకపోవడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడిందన్న వార్తల్ని ఖండించింది. కంపెనీలు 3 షిఫ్టుల్లో మొత్తం 4.98 లక్షల కేసులు తయారు చేయాల్సి ఉందని, కానీ 2.51 లక్షల కేసులు మాత్రమే ఉత్పత్తి చేశాయని పేర్కొంది. బీరు నిల్వలకు కొరత లేకుండా చూస్తున్నామని వివరించింది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల 10 రూపాయల నోట్ల కొరత ఏర్పడుతోంది. మార్కెట్లో 10 రూపాయల నోటు చలామణి తగ్గిందని, ఎక్కువగా చిరిగిన నోట్లే కనిపిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కొరత వాస్తవమేనని బ్యాంకు అధికారులు తెలిపారు. ఇండెంట్ పెడితే ఆర్బీఐ నుంచి 20, 50, 100 నోట్లే వస్తున్నాయని, 10 నోట్లు రావడం లేదంటున్నారు. అయితే 10 రూపాయల కాయిన్లు చెల్లుబాటులోనే ఉన్నాయన్నారు. మరి మీకు ఈ సమస్య ఉందా? కామెంట్ చేయండి. లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ రేపు జరగనుంది. 8 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాలకు ఈసీ పోలింగ్ నిర్వహించనుంది. యూపీలో 13, పంజాబ్లో 12, బీహార్లో 8, బెంగాల్లో 9, హిమాచల్ ప్రదేశ్లో 4, ఒడిశాలో 6, జార్ఖండ్లో 3, చండీగఢ్లో 1 స్థానాన్ని కలిపి మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ లిస్టులో ప్రధాని మోదీ, కంగనా రనౌత్ వంటి ప్రముఖులున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ తనయుడు మహేష్ బాబు సోషల్ మీడియాలో ఫోటోను పంచుకున్నారు. హ్యాపీ బర్త్డే నాన్న, నిన్ను చాలా మిస్ అవుతున్నా, నా ప్రతి జ్ఞాపకంలో మీరు ఎప్పటికీ జీవించి ఉంటారని పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో కృష్ణను చూస్తుంటే మహేష్ లానే ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2022 నవంబర్ 15న కృష్ణ తుది శ్వాస విడిచారు. కోలీవుడ్ హీరోయిన్ రజిషా విజయన్ త్వరలోనే సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్ ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వారు కలిసి దిగిన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. రజిషా తెలుగులో రవితేజ సరసన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించారు. కర్ణన్, జై భీమ్, సర్దార్ వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీలో సత్యదేవ్ నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఓ కీలక పాత్రలో ఆయన కనిపించనున్నారట. ఆల్రెడీ షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. దీనిపై మూవీ టీం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. బ్లఫ్ మాస్టర్, గాడ్ ఫాదర్ సినిమాలతో సత్యదేవ్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ముందుంటారని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తెలిపారు. రోహిత్ భాయ్ యూత్ కు చాలా మద్దతు ఇస్తారు. టీంలోకి వచ్చిన కొత్త ప్లేయర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతారు. నా బౌలింగ్ కు కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు. అది నాకు చాలా సహాయపడింది. అతని మద్దతు నాకు ఎప్పుడూ ఉంటుంది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు వెస్టిండీస్ షాక్ ఇచ్చింది. ఆ జట్టును 35 పరుగుల తేడాతో చిత్తు చేసి మిగతా జట్లకు హెచ్చరికలు పంపింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 257 పరుగులతో రాణించింది. పూరన్ 75, పావెల్ 52, రూదర్ఫర్డ్ 47 పరుగులతో విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 222 పరుగులకే పరిమితమైంది. ఆస్ట్రేలియా జట్టులో జోష్ ఇంగ్లీష్ 55 పరుగులతో ఒక్కడే రాణించాడు. జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరికొన్నేళ్లు పొడిగించాలని డిమాండ్ చేయాలని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కోరారు. ఈ అంశాన్ని ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు లేవనెత్తాలని సూచించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5 ప్రకారం దీనికి అవకాశం ఉందని తెలిపారు. జగన్, సిబిఎన్, పవన్, షర్మిలను ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇటీవల విడుదలైన 10th ఫలితాల్లో కృష్ణా జిల్లాలోని పెనమలూరు జెడ్పీ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 25 మంది స్టూడెంట్స్కు 500 పైన మార్కులు వచ్చాయి. అత్యధిక మార్కులు సాధించిన మా ఆనిముత్యాలు వీరే అంటూ విద్యార్థుల ఫోటోలతో హెచ్చం చేయించిన ఫ్లెక్సీ ఆకట్టుకుంటుంది. ఓవరాల్గా పలువురికి తెలుగులో 99, హిందీలో 94, ఇంగ్లీష్లో 94, మ్యాథ్స్లో 100, సైన్స్లో 99, సోషల్లో 99 మార్కులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లోని 145 మండలాల్లో నేడు వడగాళ్లు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరు జిల్లా కూనవరం మండలంలోని తీవ్ర వడగాళ్లు వీస్తాయని తెలిపింది. నిన్న ప్రకాశం జిల్లా పామూరులో 44.8, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.7 ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. ఎండవేడిమికి అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనాన్ని ఇస్తున్న ఎయిర్ కండిషనర్లను ఆరాధించడం ఎంతో అవసరమని ఓ వ్యక్తి చేసిన పూజ ఫోటో వైరల్ అవుతోంది. ఏసీలకు ఆరతిచ్చిన ఘటనను కొందరు నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు. ఏసీలు అత్యధికంగా హీట్ను జనరేట్ చేస్తాయని విమర్శిస్తున్నారు. చెట్లు మరింత చల్లదనాన్ని ఇస్తాయని, ఉష్ణోగ్రతలు మరింత పెరగకముందే ప్రతి ఇంట్లో మొక్కలను పెంచుకోవడం మేలంటున్నారు. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ఆపితేనే తాము చర్చలు జరుపుతామని హమాస్ తెలిపింది. లేదంటే తాము ఎలాంటి చర్చల్లో పాల్గొనమని తేల్చి చెప్పింది. కాల్పుల విరమణకు తాము సిద్ధమేనని ప్రకటించింది. మరోవైపు హమాస్ను పూర్తిగా అంతమొందించేంత వరకు యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. బందీలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తోంది. కాగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య సంధి కోసం ఈజిప్ట్, ఖతర్, యూఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఫలితంగా ఉండడం లేదు. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు మూవీ సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో ఇవాళ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మళ్ళీ అంకం తెరకెక్కించిన ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించారు. వైవా హర్ష, అరియానా కీలక పాత్రలు పోషించారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించారు. చిలక ప్రొడక్షన్ మూవీని నిర్మించింది.
మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.